స్వాగతం, సుస్వాగతం. నా కోసం, నా ఛానల్ కోసం టైం స్పెండ్ చేసి, ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానే ఇది స్ట్రింగ్. అందరూ మామూలుగా పానీతో తింటారు, మసాలా పూరి తింటారు, ఆహ్, మామూలుగా స్వీట్ పానీపూరి, దహి పానీపూరి ఇవి ఉంటాయి. కానీ స్ట్రింగ్‌తో పానీపూరి ఎవరైనా తిన్నారా? అసలు ఈ ఐడియా మీకొచ్చిందా? నాకొచ్చింది. సరికొత్త ఐడియా. అసలు ఈ టేస్ట్ ఎంత సరికొత్తగా ఉందంటే ఆపటు ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే అంత కమ్మగా ఇంతవరకు నేను చూడలేదు. నిజంగా నేను షార్ట్స్‌లో చూసాను. కాఫీలో, తర్వాత టీలో కంటే కాఫీలో, తర్వాత కొన్ని కొన్ని కూల్ డ్రింక్స్‌లో అసలు ఎంత టేస్టీగా ఉందంటే పానీపూరి నిజంగా నేను ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు లేక ఆగాను గానీ, రెస్టారెంట్ అయితే ఓపెన్ చేయాలనే ఉంది. అంత కమ్మగున్నాయి ఈ స్ట్రింగ్‌తో తింటూ ఉంటే. తర్వాత చికెన్‌తో తిన్నాను గదా! చికెన్ ముక్క, ఆ తర్వాత స్ట్రింగ్ వేసుకొని, కొంచెం నిమ్మరసం పిండుకొని, మళ్ళీ ఆనియన్ పెట్టుకొని, ఇట్లా టేస్ట్ చూసానా, ఒక్కొక్కటి ఒక్కో విధంగా చాలా చాలా కమ్మగా అనిపిచ్చింది. ఒక చికెన్ ముక్క పెట్టేసి, ఇందులో ఆనియన్ పెట్టేసి, ఇందులోకి కొంచెం స్ట్రింగ్ వేసేసి, నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగుందని అనుకుంటాం గానీ, ఇట్లాంటివి ఉంటాయా? ఉండవా? అని. నిజంగా తినడం గూడా ఇంత వెరైటీగా తినొచ్చు అని నాకు తింటూ ఉంటే అనిపిస్తుంది. అంటే ఇంత టేస్టీగా. మనం 5 స్టార్ హోటల్‌కి పోనవసరం లేదు. ఎక్కడెక్కడో ఏదేదో చేయనవసరం లేదు. ఇంత సింపుల్ మెనూలో ఇంత టేస్టీగా తినొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే ఈ ఐడియాని మీకందిస్తే మీరు గూడా తిని టేస్ట్ చూసి ఆనందపడతారని మీకు గూడా చెప్తున్నా. ఖచ్చితంగా మీరు గూడా తిని టేస్ట్ చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడేంటి అంటే చికెన్ జ్యూస్‌తో తినాలి అని ట్రై చేశాను. కానీ అది చిక్కగా ఉండడం వల్ల నాకు జ్యూస్ దొరకలేదు. కొంచెమే దొరికింది. ఇలా తింటే నిజంగా చికెన్ జ్యూస్‌లో పానీపూరి ఉంది. అబ్బా! నెక్స్ట్ లెవెల్. అంటే కొన్ని కొన్ని మనం మాటలు వర్ణించలేమంటారే అలా ఉందనమాట. అది తిన్న తర్వాత ఇలా కొంచెం స్ట్రింగ్ తాగితే డాన్స్ ఆడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు లేసి ఆడితే సరిపోదు కదా! టైం వేస్ట్ అవుతుందని తిన్న తర్వాత డాన్స్ చేద్దామని తిని ఇలా కూర్చొని తింటున్నా. అంటే ఓవర్ యాక్షన్ ఏం చేయలేదనుకోండి. నిజంగానే కొన్ని కొన్ని టేస్ట్‌లు తిన్నప్పుడు అలా అనిపిస్తుంది. అయినా ఇట్లాంటి మాటలన్నీ ఎవరితో చెప్తాం చెప్పండి? మన అనుకున్న వాళ్ళతోనే మాట్లాడగలుగుతాం. యెస్. నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళే మీరు కూడా అనుకొని ఇలా చెప్తున్నాననమాట. మొత్తానికైతే ఇట్లాంటివి తిన్నప్పుడు నిజంగా నాన్ వెజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా పక్కన కూల్ డ్రింక్ ఉంటేనే తినాలనిపిస్తుంది. పైగా ఈరోజు చికెను చాలా చాలా స్పైసీగా ఉంది. కారం కారంగా, ఘాటు ఘాటుగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే విధంగా ఉంది. ఇందులోకి కొంచెం నిమ్మరసం కలిపేసి ఆనియన్‌తో నంచుకొని తింటే ఇంకా బాగుంది. అంటే ఇందులోకి ఇంకా ఏమనిపించింది అంటే పెరుగు పచ్చడి ఉంటే బాగుండేది అని అనిపించింది. నేనెప్పుడు అంటే నాకు ఇంకా ఎవరు పరిచయం లేదు కదా యూట్యూబ్‌లో. అలా ఎవరైనా పరిచయం అయితే నేనెప్పుడు చేస్తానో, నేనెప్పుడు మీ అందరిని పిలిచి భోజనాలు పెడతానో అనే ఆలోచన కూడా ఉంది నా మైండ్‌లో. ఎప్పుడు తీరుస్తారో దేవుడు ఈ కోరికని. ఒక్కో ముద్దకి ఒక్కో టేస్ట్. నిజంగా చాలా చాలా కమ్మగా అనిపించింది. చికెన్. ఈడెవడో చికెన్ సరిగ్గా కొట్టలే. నేను అంటే ఆహ్, మళ్ళీ వాళ్ళకి చెప్పలేదనుకోండి ఈ విషయము. అది కొంచెం పీసులు అలా తగిలాయన్నమాట. ఏమైనా తినేటప్పుడు నెమ్మదిగా కూర్చొని బాగా నమిలి తింటే బాగా జీర్ణమవుతుందంట.
ఇంకో విషయం ఏమి అంటే, ఇంత తిన్నా నేను సన్నగా కావాలి స్వామి, నేను లావు కాకూడదు, నేను లావు కాకూడదు అని దేవుని మొక్కుకుంటూ తింటున్నాను నేను. కదా! ఎంతమంది తింటే లావు అవుతారని తినకుండా చికెన్‌ని చూసి కూడా చూడనట్టు, వేసుకోనట్టు ఇంత కొంచెం తిని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా! అవును. వాళ్ళలో నేను ఒకదాన్ని. ఏం చేస్తాం? తినాలి, టేస్ట్‌గా ఉండాలి, అలాగే హెల్తీగాను ఉండాలి. మరీ బరువు ఎక్కువైపోయినా కూడా మనల్ని ఎవరు అంత ఇదిగా ఈ ఫోన్ ఇప్పుడే రావాలా, అందుకే కట్ చేశా. మీతో మాట్లాడడానికే ఫోన్ కట్ చేశా. మరీ లావుగా ఉన్నామనుకోండి, మన పనులు మనమే చేసుకోలేం. మరీ సన్నగా ఉన్నామనుకోండి, ఏ ఎక్కువ గాలొస్తే ఎగిరిపోయేదానిలాగా ఉన్నావు, ఏం అట్లున్నావు అని అంటారు. అందుకే అటు పెరగలేక, ఇటు తగ్గలేక, మీడియంగా మెయింటైన్ చేయలేక ఎంతమంది తిప్పలు పడుతున్నారో వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అందుకే చూసుకొని చికెన్ తక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి, తర్వాత ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి, కానీ లావు కాకూడదు. ప్రోటీన్ అంటే ఇదొక్కటే కాదు కదా, గుగ్గులు తినొచ్చు, తర్వాత వచ్చేసి మొలకెత్తిన గింజలు తినొచ్చు. ఇలా కూల్ డ్రింకులు తాగకుండా బాగా చికెన్ తినుకుంటా ఉంటే ఎట్లా గాయత్రి నువ్వు సన్నగా అయ్యేది? ట్రై చేయి, ఇంకా బాగా ట్రై చేయి. చికెన్ని మాత్రం వదిలిపెట్టద్దు, నువ్వు తింటూనే ఉండు. కానీ ఇక్కడ నా అభిప్రాయం ఏమి అంటే, నేను ఎంత తిన్నా, ఏం తిన్నా ఒకటే ఉంటుంది నా మైండ్లో. మనం ఎప్పుడు పోతామో మనకు తెలీదు. మనం ఉన్నంత వరకు హ్యాపీగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. కొంచెం గ్లామర్ మెయింటైన్ చేస్తే మనం ఎక్కడైనా సెల్ఫీలు తీసుకున్నప్పుడు, బస్సు ఎక్కి దిగినప్పుడు, కొంచెం ట్రైన్ ఎక్కి దిగినప్పుడు మనం సన్నగా ఉన్నామనుకోండి, కొంచెం జరుపుకోండి అంటే జరుగుతారు. కొంచెం లావున్న వాళ్ళు జరగండి అంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయో నేను చూసిన. అందుకే ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే నేను లావున్న వాళ్ళని ఎగతాళి చేయట్లేదు గానీ, అది ఉండే సిచ్యువేషను. మామూలుగా ఆటోలు ఎక్కినప్పుడు, ట్రైన్‌లో, బస్సుల్లో ఎక్కడైనా కొంచెం సర్దుకోండి అంటే, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళని చూస్తే ఇట్లా చూస్తారు. వాళ్ళు ఇట్లా చూస్తారు. ఆ చూపులు నేను చూసిన. అందుకే అమ్మ స్వామి నేను కాకూడదని రోజు దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటా. అయినా ఇప్పుడు ఎవరిలా ఉన్నారులేండి. ఎవరైనా తగ్గాలి అనుకుంటే నిమిషాల్లో ఇట్లా చిటికేసిన వెంటనే తగ్గిపోతున్నారంట. ఎన్నెన్నో వచ్చినాయి, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్‌మెంట్ అయింది. నేనంటే ఎర్ర బస్సుకొచ్చాను కాబట్టి దేవుడా నన్ను సన్నగా చేయి, దేవుడా నన్ను బాగు చేయి అని అంటున్నాను గానీ, ఇట్లా ఎవరు కోరుకోకుండా లక్షణంగా హ్యాపీగా వెళ్ళిపోయి సన్నగా అవ్వాలి, లావుగా అవ్వాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఆ డాక్టర్‌ని కలవాలి, న్యూట్రిషనిస్ట్‌ని కలవాలి, ఇట్లా ఎంతోమందిని కలిసి వాళ్ళకు వాళ్ళే మంచిగా తయారైపోతున్నారు. అంటే నేను కొంచెం ఇట్లాంటి విషయాల్లో అంత నాలెడ్జ్ లేదు నాకు. తిండి విషయంలో అయితే ఉంది. అందుకే బాగా తింటున్నా. నాకు ఈ చికెన్ తింటూ ఉంటే అనిపించింది, ఇలా చిన్న చిన్న పీసులు ఉన్నాయనుకోండి, మనం చిన్న చిన్న పీసులు తింటూ ఉంటాం కదా, అప్పుడు డిస్టర్బెన్స్గా అవేవో చిన్న చిన్న పీసులు అంటే బోన్స్ చిన్న చిన్నవి అవి పంటికి తగులుతాయి, అది డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. అలా నాకు డిస్టర్బెన్స్ కాకుండా లెగ్ పీసులు అయితే తినేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా తినొచ్చు అని అనిపిస్తుంది కదా. అందుకే లెగ్ పీసులు కర్రీ అయితేనే బెటర్. ఇక్కడ నేను ముక్క వెతుక్కుంటున్నా. కానీ ఏమి అంటే, నాకు ఇలా మెత్తని ముక్కలు తినాలనిపించదు. దానికి బోన్ ఉండాలి. ఆ బోన్‌ని మనం చేత్తో పట్టుకొని, లాక్కొని, పీక్కొని తినాలి. అప్పుడే నాకిష్టం. అదేమో చిన్నప్పటి నుంచి మా డ్యాడీ నాకు చికెన్ కోప్తాలు అంటే అవి చికెన్ కోప్తాలు పెట్టి, మిరియాల రసం పెట్టి మేపినాడనమాట. నేనేమో ఇప్పుడు ఇలా ముక్కలు తినమంటే కొంచెం ఆహ్, తినబుద్ధి కాదు.
నాకు ముక్కలు కంటే దానికి బోన్ ఉండాలి. బోన్ పట్టుకొని తినాలన్నమాట. అబ్బా! మొత్తానికైతే చికెన్ అంతా గిన్నె ఖాళీ చేసేసా. ఈ రోజుటికి చాలా చాలా తృప్తిగా మీతో మాట్లాడుకుంటూ చాలా సరదాగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నాను అనిపించింది. అంతే కదా! ఒక్కరే కూర్చొని తింటే ఏమొస్తుంది చెప్పండి? నాకేమీ అనిపించదు. అందుకే ఎప్పుడైనా సరే మీ అందరిని పిలిచి భోజనాలు పెట్టాలి, మీతో కలిసి కూర్చొని తినాలి అని నాకు చాలా చాలా కోరికగా ఉంది. దేవుడు తొందరగా నా కోరికను తీర్చాలని, మీ అందరితో కలిసి కూర్చొని భోజనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ చికెన్ మాత్రం చాలా సూపర్‌గా చేశాను. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా ఘాటుగా ఉంది. కావాలని ఈరోజు ఖచ్చితంగా కొంచెం కారం ఎక్కువే ఏసి చేశాను. ఎందుకో అలా స్పైసీగా తినాలనిపించింది. నాన్ వెజ్ అలా ఘాటు ఘాటుగా అని అలా అనుకుంటూ నిమ్మరసం వేసి ఇందులోకి ఆనియన్స్ ఇంకా ఘాటుగా ఇట్లా నములుతూ ఉంటే అదొక ఫీలింగ్ వస్తుందనమాట. అందుకనేసి ఇలా నా భోజనాన్ని ఈరోజు కంప్లీట్ చేశాను. మీరేం తిన్నారు? నువ్వేం చికెన్ తిన్నావు, మేమేమో ఆఫీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. మీరైనా బెటర్ కదా, ఆఫీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. నేను చూడు తిండిపోతుంది ఎలా తింటున్నానో. ఓకే ఓకే, బాయ్. చికెన్ కంప్లీట్ అయ్యే ముందు ఇలా స్ట్రింగ్ తాగితే ఇంకా మజా వస్తుంది. నిజం.